ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ రోజు ఈ వాగ్దానాన్ని మన పితరుడైనటువంటి ఇసాకుతో దేవుడు చేసి ఉన్నాడు. ఇసాకునకు దేవుడు సెలవిచ్చాడు, నీ యొక్క పరిస్థితిని చూసి, నీ యొక్క ఇబ్బందులను చూసి, నీ కరువును చూసి భయపడొద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుని మాటను నమ్మి ఇసాకు అక్కడే ఆ దేశంలోనే కాపురం ఉండి ఆ కరువు కాలంలో విత్తనం వేసి వ్యవసాయం చేయటానికి ముందుకు సాగినప్పుడు దేవుడు దాన్ని అంచెలంచెలుగా క్రమక్రమంగా వృద్ధి పొందించాడు. ఎంత వృద్ధి అయిందంటే ఆ దేశంలోని మనుషులందరూ కూడా అతని వైపు చూస్తున్నట్లుగా, రాజు సైతము అతన్ని లక్ష్యపెట్టినట్టుగా అతన్ని అంత గొప్ప స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఈ మాటను నమ్మినట్లయితే, వాగ్దానాన్ని నమ్మినట్లయితే దేవుడు మనతో చెప్తున్నాడు, నీ పరిస్థితుల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అవసరాల్లో, నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో, నీకు నుండి ప్రతి విషయంలో నేను నీకు తోడయుండి అలాంటి పరిస్థితుల్లో నుంచే నేను ఆశీర్వదించి నేను గొప్ప చేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని మాటను నమ్మినట్లయితే ఆ రోజు ఇస్సాకుని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించి అంత ఆశీర్వాదకరంగా మార్చాడో, ఈరోజు కూడా నీకున్న పరిస్థితిని, పరిస్థితిని, ఇరుకు ఇబ్బందులను చూసి నువ్వు కుంగిపోకు. ఆ పరిస్థితులుగో నువ్వు ముందుకు వెళ్తుండగా ఆయన నీకు తోడయుండి నీకు సహాయం చేస్తాడు. పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, కష్టాలు ఉన్నాయని నేను కుంగిపోయి నువ్వు ముందుకు వెళ్లకుండా, విశ్వాస మార్గం నడవకుండా ఉంటే ఎలా ఆశీర్వదించబడతావు? కనుక నువ్వు ముందుకెళ్ళు. ప్రభువు వాక్యాన్ని ఆధారం చేసుకొని, ప్రభువును ఆధారం చేసుకొని ధైర్యంగా నువ్వు ముందుకెళ్తే ప్రభు అన్ని విషయాల్లో నీకు తోడయుండి ఇస్సాకుని ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తాడు. ఆ రోజు ఆయన భక్తులందరినీ కూడా వారికి తోడయుండి వారిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారిని బలపరుస్తాడు, వారిని నడిపిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని విస్తరింప చేస్తాడు. కాబట్టి ఈరోజు నీకు కూడా ఆయన తోడయుండి నిన్ను నడిపించి, నిన్ను బలపరిచి అన్ని విషయాల్లో నిన్ను విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. అనగా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, నీ చదువు విషయంలో, నీకు కలిగినటువంటి సమస్త విషయాల్లో దేవుడు నీకు తోడయుండి అన్ని విధాలుగా నీకు సహాయం చేసి, నీకు కావలసిన కృపను, సహాయాన్ని అందించి, క్షేమాన్ని, మేలు కలగజేసి అన్ని విధాలుగా నీకు తోడయుండి నీకు వర్ధల చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే ప్రభును స్తుతించి విశ్వాస మార్గంలో ఇస్సాకు వలె ముందుకు సాగిపో. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్టు, విస్తరింప చేసినట్టు అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించి వర్ధల చేసి, విస్తరింప చేసి ఆయన నామ మహింపరచుకొనుగాక. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరువు కాలంలో ఇస్సాకు భయపడుతున్నప్పుడు నువ్వు వచ్చి ఇస్సాకునకు ఈ వాగ్దానం ఇచ్చావు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ తండ్రి దేవుణ్ణి, నీ తండ్రిని నేను ఆశీర్వదించాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు. నీ మాటను నమ్మి ఇస్సాకు ఆ దేశంలో ఉండి విత్తనం వేసినప్పుడు నిరంతర ఫలం ఇచ్చావు, క్రమక్రమంగా అభివృద్ధి పొందించావు. అదే రీతిగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా వృద్ధి పొందించి, ఆశీర్వదించి వర్ధల చేయమని, నీ కృపాక్షేమాలతో, నీ దీవెనతో, మేలుతో నింపమని, అన్ని విధాలుగా నీ కార్యాలు, నీ మేలు నీ ప్రజల్లో నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు నీ వాదనను జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరు మీరు బలపరిచి ప్రతి కృపాక్షేమాలు దయచేయమని, అన్ని విధాలు ఆశీర్వదించమని, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.